జై శ్రీరామ్. హాయ్. ఇది మీకు తెలుసా? మనందరి మనసుల్లోనూ ప్రతిరోజు ఒక పెద్ద యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒక పక్క కోపం, అసూయ, భయం, నిరాశ. ఇంకోవైపు ప్రేమ, నమ్మకం, ధైర్యం, సంతోషం. మన మనసులో నిరంతరం సాగే ఈ పోరాటంలో చివరికి గెలిచేది ఏది? మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఆ అసలైన రహస్యమేంటో తెలుసుకోవటానికి ఒక తాత మనవడి మధ్య జరిగిన ఒక అద్భుతమైన కథను ఈరోజు చెప్పుకుందాం. ఒకానొక గ్రామంలో ఒక వృద్ధుడైన ప్రశాంత మనస్కుడు ఉండేవాడు. ఆయన దగ్గరకు ఊరిలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారు. ఒకరోజు ఆయన మనవడు చాలా కోపంగా ఏడుస్తూ తాత దగ్గరకు వచ్చాడు. తాతయ్య, నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. నాకు అతనిపై చాలా కోపం వస్తుంది. అతనిపై పగ తీర్చుకోవాలనిపిస్తోంది. కానీ ఇంకోవైపు క్షమించేయాలని కూడా అనిపిస్తోంది. నా మనసులో ఎందుకింత ఘర్షణ జరుగుతోంది అని అడిగాడు. అప్పుడు ఆ తాతయ్య మనవడిని పక్కన కూర్చోబెట్టుకొని చాలా ప్రేమగా ఇలా చెప్పడం ప్రారంభించాడు. నాయనా, నీ మనసులోనే కాదు, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషి మనసులోనూ ప్రతిరోజు రెండు తోడేళ్ల మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతుంది. మొదటిది నల్ల తోడేలు, అంటే నెగిటివిటీ. ఇది చాలా ప్రమాదకరమైనది. దీని నిండా కోపం, అసూయ, ద్వేషం, స్వార్థం, అహంకారం, భయం, నిరాశ నిండి ఉంటాయి. ఇది నిరంతరం నిన్ను ఇతరులపై పగ తీర్చుకోమని, అందరినీ శంకించమని, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాలని రెచ్చగొడుతూ ఉంటుంది. రెండోది తెల్ల తోడేలు, పాజిటివిటీ. ఇది చాలా ప్రశాంతమైనది. దీని నిండా ప్రేమ, నమ్మకం, ఓర్పు, దయ, సంతోషం, ఆత్మవిశ్వాసం నిండి ఉంటాయి. ఇది నిన్ను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుతూ ఎదుటి వారిని క్షమించమని, అందరితో కలిసి సంతోషంగా బతకమని చెబుతుంది. ఆ కథ విన్న మనవడు కాసేపు తీవ్రంగా ఆలోచించి ఆతృతగా తాతయ్య కళ్ళల్లోకి చూస్తూ ఒక ప్రశ్న అడిగాడు. తాతయ్య, మరి ఆ రెండు తోడేళ్ల మధ్య యుద్ధం జరిగితే చివరికి ఏ తోడేలు గెలుస్తుంది అని. అప్పుడు ఆ తాతయ్య చిరునవ్వుతో, నువ్వు దేనికి ఎక్కువ ఆహారం వేస్తే అదే గెలుస్తుంది అని చెప్పారు. చూశారా, ఎంత గొప్ప జీవిత సత్యమో ఇది. మన జీవితంలో మన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. మీరు రోజు ప్రతికూల ఆలోచనలకు, ఇతరులపై అసూయకు, గతంలో జరిగిన కష్టాలకు సమయం ఇస్తుంటే మీరు మీ మనసులోని నల్ల తోడేలుకు ఆహారం ఇస్తున్నట్టు. అందుకే మీ జీవితంలో అశాంతి, కోపం, బాధ మాత్రమే మిగులుతాయి. అదే మీరు ప్రతిరోజు మంచి పుస్తకాలు చదువుతూ, మంచి ఆలోచనలు చేస్తూ, ఎదుటివారికి సహాయం చేస్తూ, కృతజ్ఞత కలిగి ఉంటే మీరు తెల్ల తోడేలకు ఆహారం వేస్తున్నట్టు. మీ జీవితంలో శాంతి, విజయం లభిస్తాయి. వ్యక్తిత్వ వికాసం అంటే బయట రూపాన్ని మార్చుకోవడం కాదు, నీ మనసులో ఉన్న ఆ తెల్ల తోడేలను గెలిపించటం. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. మీ మనసులో ఏది జరిగినా దానికి పాజిటివ్ ఆలోచనలతోనే సమాధానం చెప్పండి. మీ ఆలోచన మారితే మీ వ్యక్తిత్వం మారుతుంది. మీ జీవితమే మారిపోతుంది. ఈ చిన్న కథ మీ మనసును తాకితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అవసరమైన చోట మీ మాటతో ఆత్మస్థైర్యాన్ని నింపండి.